ప్రైజ్ ద లార్డ్. యేసయ్య పరిశుద్ధ నామములో మీకందరికీ వందనాలండి. డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేమైన ఆత్మీయులారా, దేవుని బిడ్డలారా, యేసయ్య కృపా పరిచయ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి చివరి రోజు కదండి, వారానికి శనివారము. ఈరోజు మరి మందిరంలో ఉదయం 11 గంటల నుండి ఉపవాస ప్రార్థన, అలాగే సాయంత్రము 7 గంటలకు పరిశుద్ధాత్మ కూడుకుంటుంది. ఉదయం మళ్ళీ ఆదివారపు ఆరాధన 10 గంటల నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి మీరందరూ సమయాన్ని గుర్తుపెట్టుకోండి, పాటించండి, పాల్గొనండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ రోజుకు ఈ శనివారానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 7:12 నేను చదువుతున్నానండి, మీరు వినండి. మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఎంత మంచి మాట అండి! యేసయ్య నోటి నుండి వచ్చినటువంటి మాట ఏంటి అని అంటే, మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురో అలాగునే మీరు వారికి చేయుడి. మనము బాధలు వచ్చినప్పుడే కానీ, కష్టాలు వచ్చినప్పుడే కానీ, అయ్యో మా తట్టు ఎవరు చూడట్లేదే, మాకు సహాయం చేసేవారు ఎవరు లేరే, పలకరించేవారు ఎవరు లేరే, ప్రేమించేవారు లేరు, ఆదరించేవారు లేరు, ప్రార్థన చేసేవారు ఎవరు లేరే అని అనుకుంటూ ఉంటాం కదండి. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది ఉపదేశము. ఏంటి అని అంటే, నువ్వు ఏదైతే అనుకుంటున్నావు, నీకు సహాయం కావాలని అనుకుంటున్నావా, నీకు ఓదార్పు కావాలని నువ్వు అనుకుంటున్నావు, కరెక్టే, బాగానే ఉంది. అయితే ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో మనుషుల నుండి, అది నువ్వు చేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. హల్లెలూయా. ఏదైతే మనం కోరుకుంటున్నామో అది మనము చెయ్యాలి. మనం ఏది చేయకుండా, ఒకరికి సహాయం చేయకుండా, ఒకరిని ఓదార్చకుండా, ఒకరిని పరామర్శించకుండా, నన్ను అందరూ ఆదరించాలి, నన్ను ప్రేమించాలి, నాకు సహాయం చేయాలి అని అనుకుంటే అది వాక్యానికి వ్యతిరేకమే అవుతుంది కదండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు అనుకుంటున్నారు, మీరు కోరుకుంటున్నారు. మీరు సహాయం కోరుకుంటున్నారా? సహాయం చేయాలని కోరుకుంటున్నారా? ఓదార్చాలని కోరుకుంటున్నారా? లేదా మిమ్మల్ని పరామర్శించాలని మీరు కోరుకుంటున్నారా? అయితే మీరు ఎవరికైనా చేస్తారా? మరి మీరు ఎవరైనా ఆదరించారా అని అంటున్నారండి. ప్రేమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో దావీదు కూడా చాలామందికి సహాయం చేశాడండి. అయితే ఓ అరణ్యంలో సౌలు తరుముతూ ఉన్నాడు దావీదును. అయితే దావీదు ఎన్గేది అనే అరణ్యంలో తలదాచుకుంటాడు తన సైన్యముతో. అయితే అదే అరణ్యంలో నాబాలు అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడండి, మొరటోడని దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 సమూయేలు 25 అధ్యాయంలో ఉంటుంది ఆయన గురించి. అయితే వారి యొక్క పనివారు, పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు అదే అరణ్యంలో కాచుకుంటూ ఉన్నారు. ఆ గొర్రెలను కాచుకుంటూ ఉన్నారు. ఎందుకు అక్కడ కాచుకుంటున్నారంటే, ఈ దావీదు తన సైన్యం ఉంది కాబట్టి అరణ్యంలో వారికి ఇంకా ఏమి ఇబ్బంది కానీ, భయము కానీ, దుష్టముగాలు తినేస్తాయి మందన అనే భయం లేకుండా, దిగులు లేకుండా, మాకు దావీదు సైన్యం ఉంది, మాకు దావీదు ఉన్నారని అక్కడ చక్కగా తన నాబాలు యొక్క ఆ పశువులను మేపుతూ ఉన్నారు. అయితే దావీదుకు ఒకరోజు సహాయము కావాల్సి వచ్చిందనమాట. దావీదు ఎలాగైతే సహాయం చేశాడో ఆ గొర్రెల మందను కూడా దుష్ట మృగం నుండి కాపాడే, వాటి నోటి నుండి విడిపించి తప్పించి ఏ ఒక్క శత్రుల బారి నుండి పడకుండా ఎలాగైతే కాపాడాడో, అతను కూడా సహాయం కోరుకున్నాడండి. దావీదు సహాయం చేశాడు, ఆయన సహాయం కోరుకున్నాడు నాబాలు దగ్గర. అయితే నాబాలు అంటాడు, మొరటిగా మాట్లాడతారు, కఠినంగా మాట్లాడతారు. కానీ అక్కడ నాబాలు యొక్క పనివారు ఆ యజమానురాలు అబిగయీలు దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు, నిజమా ఇలా జరిగిందని చెప్పి ఆమె మరలా సహాయం చేస్తుంది. అదంతా మనకు తెలిసిన స్టోరీ. అయితే నేను చెప్పేది ఏంటంటే, దావీదు సహాయం చేస్తాడు మనుషులకి. అయితే ఆయన ఏది చేస్తాడో అది పొందుకోవాలని ఆశపడ్డాడు. మనుషుల ద్వారా మనం ఏదైతే పొందుకోవాలనుకుంటున్నామో అది చెయ్యాలని దావీదు అదే చేస్తాడు. ఆయన చేశాడు, ఆయన ఆశించాడు. మనం చేయకుండా ఆశిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందండి? చాలామంది సహాయం చేయరండి, చాలామంది సహాయమే చేయరు. అసలు బాధలు ఉన్నప్పుడు అయ్యా ఏంటయ్యే సమస్య అని పలకరించరండి కొంతమంది. నాలుగోడ మధ్యలో ఇళ్ళలోనే ఉంటారు. వారికి ఇతరులని సహాయం చేయాలి, ఇతరులని పరామర్శించాలి. అయ్యో వారి కష్టాలు ఉన్నారు కదా, వారి ఇబ్బందులు ఉన్నారు కదా, వారికి ఏదైనా అవసరం ఉంటుందేమో అని సహాయమే చేయరు. కానీ సహాయం మాత్రం కోరుకుంటారండి చాలామంది. ప్రియమైన దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది చూడండి. నేను చక్కగా, మనుషులు మీకు ఏమి చెయ్యవలనని
మీరు అనుకుందురో అలాగుననే మీరు వారికి చెయ్యండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చెయ్యాలి, మనం ఆశించాలి. ఏమి చేయకుండా ఆశిస్తే అది దేవుని వాక్యానికి విరుద్ధమైనది. ప్రేమైన దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో ఈ యొక్క దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మనము చేయాలి, ఆశించాలి. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల తండ్రి, దయగల దేవా, నీ పరిశుద్ధ ఘనమైన నామమును బట్టి వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా ఈ డైలీ బెడ్ కార్యక్రమంలో మీరు మాట్లాడిన మాటలు బట్టి వందనాలయ్యా. మనుషుల దగ్గర మీరు ఏదైతే ఆశిస్తున్నారో, ఏదో కోరుకుంటున్నారో అది మీరు మొదట చేయమని నువ్వు సెలవిస్తూ ఉన్నారు ఆయన ప్రభా. అవును తండ్రి, నిజమే. మేము తండ్రి ఆశించే ముందు మేము ఇతరులకు చేయులాగానే సహాయం చేయండి. నీ వాక్యానుసారంగా మేము జీవించలాగానే సహాయం చేయమని, ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారందరినీ దీవించి ఆస్వాదించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ దలాడండి.